ఇప్పుడు అవ్వమ్మ గారి కనులకు పాపం ఎలా కనపడ్డదంట? చాలా అందంగా కనపడ్డదంట, రమ్యంగా కనపడ్డదంట. ఈరోజు మన జీవితంలో ఎలా కనపడుతుందో తెలుసా? అందంగా కనపడుతుంది. అదేదైనా ఆమె ఆ కాలంలో చెట్టును చూసినప్పుడు అందంగా కనపడ్డది, ఫలాలను చూసినప్పుడు రమ్యముగా కనపడ్డాయి. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? మనం ఏం చూస్తున్నాం చెప్పండి? నీవు చూడకూడని ఏదైనది దేవుడు వద్దన్న దాన్ని చూసి నీ కనులకు అందంగా ఉన్నదని చెప్పి వెళ్ళిపోతున్నావా ఆ పాపం వైపు? దేవుడు నీకు వద్దని చెప్పింది నీ కంటికి రమ్యముగా ఉన్నది కాబట్టి వెళ్ళిపోతున్నావా పాపం వైపు? ఎందుకు చేస్తున్నావు పాపం ఇవ్వాలంటే నీ కంటికి అందంగా కనపడుతుంది కాబట్టి, నీ కంటికి రమ్యముగా ఉన్నది కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. పాపం అలాగే కనపడుతుంది. మంచి నీ కన్నులకు ఎలా ఉంటది? వినటానికే చూడటానికే అసహ్యంగా ఉంటది మంచి. చెడు మాత్రము చాలా అందంగా కనపడుతుంటది, చాలా రమ్యముగా కనపడుతుంటది. ఆమె కంటికి అలాగే అలాగే కనపడ్డది. దేవుడు ఉండే ప్లేస్లో నుండి ఆమె బయటికి వెళ్ళగొట్టబడ్డరు. అవునా కదా? ఏదైనా తోటలో ఎవరు తిరిగేది? చల్లపూటన దేవుడు ఆ తోటలో సంచరిస్తూ వారితో చక్కగా మాట్లాడేవాడు. అలాంటి గొప్ప అనుభూతిని వాళ్ళు ఏం చేశారు? పాపము వలన పోగొట్టుకున్నారు. ఈరోజు కంటికి అందంగా కనపడిందంటే పోతావు, నువ్వు పాపంలో పడుతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నీకు అందంగా కనపడుతుందా? అయితే నువ్వు పాపంలో పడిపోవటానికి చాలా దగ్గరగా ఉండవు. మరొక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసా? ఒకసారి సమయలు 2వ గ్రంథం 11వ అధ్యాయము, సమయలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఒకానొక దినమున ప్రొద్దు కృంగిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద తిరుగుచుండెను. రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడెను. ఆమె ఎలాంటిదంట? బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి చాలు. దావీదు గారి కంటికి ఎలా కనపడ్డదట పాపము? ఎలా కనపడ్డదట? బహు సౌందర్యవతిగా కనపడిందట. పాపము ఇలాగే కనపడుతుంది. పాపం అనేది కంటికి చాలా అందంగా